బహుజన సిద్ధాంతం, బహుజన ఉద్యమం అని చెప్పేసి అంటున్నారు కదా! ఇది ఏమన్నా అంటే హిందూ మతానికి వ్యతిరేకమా? బహుజన సిద్ధాంతం అనేది ఏ మతానికి వ్యతిరేకమైనది కాదు. ఏ కులానికి వ్యతిరేకమైనది కాదు. ముఖ్యంగా హిందూ మతానికి అసలే వ్యతిరేకమైనది కాదు. బహుజన సిద్ధాంతం అనేది సర్వజన హితాయ సర్వజన సుఖాయ అనేటువంటి విధానంతో మేము ముందుకు పోతున్నాం. బహుజన సిద్ధాంతం ద్వారా సమాజంలో ఎవరైతే సామాజికంగా, సాంస్కృతికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబడిపోయిన ప్రజలు ఉన్నారో వాళ్ళందరినీ అన్ని రంగాలలో అభివృద్ధి పరచడం కోసమే ఇవాళ బహుజన ఉద్యమం అనేది పనిచేస్తుంది. ఈ బహుజన సిద్ధాంతం ద్వారా సమాజంలో మెజారిటీగా ఉన్నటువంటి బీసీలు బీజేపీ సెట్ అనేది అంటే వాళ్ళ నుంచి ఈ బీజేపీ నుంచి మరి బహుజన సిద్ధాంతం వైపు బీఎస్పీ ఎట్లా మళ్ళిస్తారు? ఇవల్ల బీజేపీ దగ్గర రాజకీయంగా ప్రజలను చైతన్యపరచడానికి ఇలాంటి అస్త్రాలు లేవు. ఇంకొక మాట ఏంటంటే బీజేపీకి ప్రజలు చైతన్యం కావడం ఇష్టం లేదు. అందువల్లనే మతాన్ని ముందు పెట్టి బీజేపీ వల్ల రాజకీయాలు చేస్తుంది. నిజంగా బీజేపీకి రాజకీయాలు చేసే దమ్ముంటే రాజకీయాలు మాట్లాడుకుందాం రండి. కానీ మీరు గోవులను ముందడబెట్టి, గోపురాలను ముందడబెట్టి, రామ మందిరాన్ని ముందడబెట్టి, ఆవును ముందడబెట్టి రాజకీయాలు చేస్తామంటే ఎవరిక్కడ ఊరుకునే వాళ్ళు లేరు. మేము గోవులకు వ్యతిరేకం కాదు, మేము గోపురాలకు వ్యతిరేకం కాదు. ఇవాళ నా పేరు రామచంద్రం, నా పేరులోనే రామచంద్రుడు ఉన్నాడు. మేము చిన్నప్పటి నుండి ఆవులా కాసినాం. బీజేపీ వాళ్ళు రాజకీయాలు చేయడం చేతగాక గోపురాన్ని అడ్డం పెడుతున్నారు, గోవులను అడ్డం పెడుతున్నారు. అంతే తప్ప వాళ్ళ దగ్గర ఎలాంటి రాజకీయ పరమైనటువంటి సిద్ధాంతం లేదు. ఇంకేందంటే ప్రజలను ఎప్పుడు వాళ్ళు మూఢనమ్మకాలలో ఉంచాలని చూస్తారు. మేము ప్రజలను చైతన్యవంతులను చేయాలని చూస్తాం. మహాత్మా ఫూలే ద్వారా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ద్వారా ఈ సమాజంలో ఒక క్రాంతివంతమైన సమాజం, ఒక క్రాంతి సమాజం వైపు నడుస్తుంది సమాజం అంతా.